నెల ప్రారంభం నుంచి వరుసగా పునరుత్థాన సంఘటనలో నుంచి ప్రియ ప్రభువు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. పునరుత్థానంలో ఉండేటువంటి గొప్ప శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకోవడమే కాదు కానీ మన జీవితాలకు అన్వయింపచేసుకొని మన జీవితాల్లో ఆ శక్తి ఏంటో మనం రుచి చూడాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్లో ఉండేటువంటి ఒక మాటను మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నాను. ఇంతవరకు చదువుకున్నాం కదా, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. దేవుని బిడ్డలారా, మగ్దలేనే మరియకు మొదట కనబడ్డాడంట. నాకు అనిపించింది, ఎందుకు మొట్టమొదట ఆమెకు ఆ అవకాశాన్ని దేవుడిచ్చాడు? మొట్టమొదటిగా ఆ దీవెన ఆమెకు దేవుడు ఎందుకు ప్రసాదించాడు? మొట్టమొదటిగా ఆమెకు ఆ యొక్క ఆశీర్వాదకరమైన అనుభవాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? అందుకే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే, పునరుత్థాన శ్రేష్ఠ ఆశీర్వాదాలు మగ్దలేనే మరియకే ఎందుకు ప్రభు ఇచ్చాడు? 11 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. లేకపోతే చాలామంది ప్రభును వెంబడించేవారు ఉన్నారు, వెంబడించేటువంటి స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. మగ్దలేనే మరియకు మొదట కనబడెను. వై గాడ్ విజిటెడ్ హర్? దేవుని బిడ్డలారా, ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? మొదటి ఖాళీ సమాధిని చూచింది ఆమె, మొదటిసారిగా ప్రభువును చూచింది ఆమె, పునరుత్థాన సంఘటనలో దేవదూతలను చూచింది ఆమె, దేవదూతల యొక్క సందేశాన్ని అందుకున్నటువంటిది ఆమె, ప్రభు యొక్క సందేశాన్ని అందుకున్నటువంటిది ఆమె, శిష్యులకు లోకానికి యేసు ప్రభు లేచాడు అనేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది కూడా మగ్దలేనే మరియ. నాకు అనిపించింది, ఎందుకు ఇన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలకు ఈమె అర్హురాలైపోయింది? దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అనుభవాలంటే, ఖాళీ సమాధిని మొట్టమొదటిసారిగా మానవ చరిత్రలో చూచింది ఆమె అండి. మొట్టమొదటిసారిగా పునరుత్థానుడైనటువంటి యేసయ్య యొక్క ఆ రూపాన్ని చూచింది కూడా ఆమె. దేవుని బిడ్డలారా, ఆమె చూచినటువంటి రూపాన్ని ఒకసారి ఆలోచించండి. ఉదయకాలన వాక్యంలో నేను అదే సందేశాన్ని అందించాను. యేసు ప్రభు తనకు చుట్టినటువంటి గుడ్డలతో లేడు. యేసు ప్రభు పునరుత్థానుడుగా మహిమ శరీరంతో, లేకపోతే ఆ పునరుత్థాన శరీరంతో ప్రభు ఆమెకు కనబడ్డాడండి. అంటే ఒక రేరెస్ట్ బ్లెస్సింగ్స్ అన్నీ ఈమెకే వచ్చేసాయే అని నాకు అనిపించింది. శ్రేష్టమైన అనుభవాలన్నీ కూడా ఈమెకే వచ్చేసాయి. దేవుని బిడ్డలారా, మరియా అంటే బైబిల్లో 6 పేర్లతో పిలువబడేటువంటి వేవేరు మరియలు మనం చూస్తాం. కానీ ఈమె మగ్దలేనే మరియా అండి. మగ్దలేనే అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, ఆమె ఇంటి పేరు కాదు అది. మన ఇంటి పేరుతో మనం ప్రారంభమవుతుంది. కానీ ఈమెకు ఆ పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, మగ్దల అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన ఆమె. కాబట్టి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మగ్దల అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఈ మరియకు దేవుడు ప్రసాదించాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఎవరికి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు? ఎందుకు దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు? సో మెనీ పీపుల్ ఆర్ దేర్. ఎంతోమంది ప్రజలు ఉన్నారు కదా, మరి దేవుడు వాళ్ళకు కనపడవచ్చు కదా. సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించినటువంటి 11 మంది శిష్యులు రూమ్లో ఉన్నారు. నేరుగా వాళ్ళకి వెళ్ళి కనపడ్డా? కనపడలేదు. ఆ యేసు ప్రభుకు సమాధి ఇచ్చినటువంటి అరిమత్తె యోసేపు ఉన్నాడు కదా, ఆయనకేమన్నా కనపడ్డా? కనపడలేదు. లేకపోతే తనను 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసినటువంటి మరియకేమన్నా కనపడ్డా? కనపడలేదు. ఎందుకు మగ్దలేనే మరియ కనపడ్డాడు? బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, మగ్దలేనే మరియకు మొదట కనబడెను. మొదట ఆమెకు కనపడ్డాడు. ఎందుకు మొదట ఆమె కనపడ్డాడు? వై షీ సో ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్? దేవుని యొక్క దృష్టిలో ఆమె ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకున్నది? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. వై గాడ్ గేవ్ సచ్ ఎ రేరెస్ట్ బ్లెస్సింగ్ టు మేరీ మగ్దలీన్? మగ్దలేనే మరియకు దేవుడు ఎందుకు ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు? దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో
శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి. మామూలు ఆశీర్వాదాలు ఉన్నాయి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మామూలు ఆశీర్వాదాలు సూర్యుడు రశ్మి మనకు కలగడము, ఆయుష్ కలిగి ఉండడము, దేవుడు మనల్ని కాపాడడం, దీస్ ఆర్ ద జనరల్ బ్లెస్సింగ్స్. దీస్ ఆర్ ద జనరల్ బ్లెస్సింగ్స్, సర్వసాధారణమైన ఆశీర్వాదాలు. కానీ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు అందరికీ దేవుడు ఇవ్వడండి. కొద్ది మందికే దేవుడు వాటిని ఎత్తి పెడతాడు. ఎవరు వారు? అందులో మరియ లాంటి అనుభవాలు ఎవరికి ఉన్నాయో అలాంటి వారికే దేవుడు అనుగ్రహిస్తాడండి. మరియ ఎలాంటిదో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈమె ఎలాంటి స్త్రీ అంటే, ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే, ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, 16వ అధ్యాయం మార్కు సువార్త 9వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఎవరంట ఈమె? అక్కడే రాయబడింది, 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మరియా. ఆమెలో ఎన్ని దయ్యాలు ఉన్నాయంట? ఒక దయ్యం కాదండి, ఒక దయ్యం, తాగుబోతు అనేటువంటి ఒక దయ్యం ఉంటేనే ఆ వ్యక్తిని భరించడం చాలా కష్టం. వ్యభిచారం అనేటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తిని మనం చూస్తే ఆ వ్యక్తిని భరించడం కష్టం. కొంతమందికి తిట్లు తిట్టే దయ్యం ఉంటుంది, బండబూతులు తిడుతూ ఉంటారు, వాళ్ళని భరించడమే కష్టం. ఇంకా కొంతమందికి ప్రత్యేకమైన దయ్యాలు ఉంటాయి, ప్రత్యేకమైన సనిగే దయ్యం, ఏముండదండి, గట్టిగా మరవరు, ఊరికే సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. ఒక దయ్యం కలిగిన ఒక వ్యక్తిని భరించడమే కష్టం అండి. లేకపోతే ఆ వ్యక్తి జీవితమే ఇక ఎంత నాశనం అయిపోతుందో అంత నాశనం అయిపోతుందండి. కానీ బైబిల్లో వ్రాయబడింది 7 దయ్యాలు ఈమెకు పట్టాయంట, 7 దయ్యములు ఈమెకు పట్టాయంట. దేవుని బిడలారా, ఇంకా ఎంత దారుణంగా ఈమె జీవితం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, యేసుప్రభువే చెప్పాడు, 7 దయ్యాలు పట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చూడండి. బైబిల్లో మత్తయి సువార్త 12వ అధ్యాయము 44-45 వచనాలు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 44-45 వచనాలు. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. దేవుని బిడలారా, దుష్టతరము వారికి కూడా, చెడ్డ తరముగా జీవించేటువంటి మనకు కూడా 7 దయ్యాల బెడద ఉంటుంది అని ప్రభు చెప్తుంటున్నాడు అండి. జాగ్రత్తగా వినండి. 7 దయ్యాల బెడద మగ్దలేనే మనకే కాదు, దుష్టతరములో జీవించే ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది. 1 కాదు, 2 కాదు, 7 దయ్యాలు వెంటబడతాయంట. 7 దయ్యాలు పడినప్పుడు ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఏ రకంగా పరిస్థితి ఉంటుందంట చూడండి. 44 విశ్రాంతి దొరకనందున, మొదటి భాగం, సాతానుకు విశ్రాంతి ఎక్కడ తెలుసా? ఒక మనిషిలోనికి వచ్చినప్పుడే. ఒక మనిషిలోనికి సాతాను వచ్చినప్పుడే దానికి విశ్రాంతి, లేకపోతే దానికి విశ్రాంతి ఉండదండి. తిరుగుతూనే ఉంటుంది. ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని సతాయించాలి, ఎవరిని ప్రేరేపించాలి, ఎవరిని చెడగొట్టాలి, ఎవరి జీవితాన్ని పాడు చేయాలి, ఎవరికి చెడు తలంపు తీసుకురావాలి, తిరుగుతూనే ఉంటుంది. విశ్రాంతి ఉండదు, రెస్ట్ అనేటువంటిదే ఉండదు. దయ్యానికి ఎప్పుడు విశ్రాంతి అంటే ఒక వ్యక్తిలోనికి ప్రవేశించినప్పుడు. దేవుని బిడలారా, సాతాను ఒక వ్యక్తిలోనికి ప్రవేశిస్తే సాతానుకి విశ్రాంతి ఉంటుంది, ఆ వ్యక్తికి మాత్రం నరకం నరకం కనబడుతుంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. విశ్రాంతి లేనందున అంటే సాతానుకు విశ్రాంతి ఎప్పుడు తెలుసా? ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు. సాతాను విశ్రాంతి పొందేటువంటిది ఎక్కడంటే, నీలోనికి వచ్చి నిన్ను ప్రేరేపిస్తుంటే, అమ్మయ్య ఈతన్ని, ఈమెను, ఈ కుటుంబాన్ని నేను ప్రేరేపిస్తున్నా, సతాయిస్తుంటున్నా, ఏడిపిస్తున్నా అని సంతోషంగా విశ్రాంతి తీసుకుంటుందంట. దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏంటి తెలుసా? 44వ వచనం, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. 7 దయ్యాల స్టోరీ ఏంటి తెలుసా? ఇవి మొదటి దయ్యము మామూలు దయ్యమే, మామూలుగా ఉంటుంది. 7 దయ్యాలు ఉన్నాయి చూసారా, అవి చెడ్డ దయ్యాలంటే. అంటే దయ్యాల్లో కూడా రేంజులు ఉన్నాయి, స్టేజులు ఉన్నాయి. దయ్యాల్లో కూడా హైరార్కీ అనేటువంటిది. ఆ దయ్యాల్లో కొంచెం మంచిగా ఉండే దయ్యాలు, కొంచెం ఏడిపించే దయ్యాలు, దాని తర్వాత ఇంకా కొంచెం, దాని తర్వాత ఇంకా కొంచెం, ఇంకా ఉన్నాయి చెడ్డవైన దయ్యాలంట. అంటే అవి వచ్చాయంటే ఇంకా బీభత్సం చేయడం ప్రారంభిస్తాయి. దేవుని బిడ్డలారా, చెడ్డవైన 7 దయ్యాలు ఒక వ్యక్తిలోనికి వస్తాయి.
అంటే బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తిలోనికి ఒక దయ్యం రావచ్చు, చెడ్డవైన 7 దయ్యాలు రావచ్చు, వేల దయ్యాలు కూడా రావచ్చు, వేల దయ్యాలు కూడా రావచ్చు. అంటే నీ హృదయం ఎలాంటిది తెలుసా? ఎంతమంది దయ్యాలనైనా అకామిడేట్ చేయగలదు. చెడ్డవైనటువంటి 7 దయ్యాలు ఉన్నాయంట. అంటే ఈ మగ్దలేనే మరి 7 దయ్యాలు పోగొట్టాడు దేవుడు. అంటే అవి ఎలాంటి దయ్యాలు తెలుసా? చిన్న చితక దయ్యాలు కాదు, అవి చెడ్డవైనటువంటి దయ్యాలు. దేవుని బిడ్డలారా, అంటే ఈమె జీవితము ఎంత వర్స్ట్గా ఉన్నిందంటే, మగ్దలేనే మరి జీవితము ఒక దయ్యం కాదు, చెడ్డవైన 7 దయ్యాలు ఆమెలోనికి వచ్చి ఆమె జీవితాన్ని పాడు చేయడం ప్రారంభించాయి, చెడగొట్టడం ప్రారంభించాయి, అధ్వాన్న స్థితిలోనికి తీసుకుని వెళ్ళాయి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఎందుకు చెడ్డవైన దయ్యాలు వస్తాయి తెలుసా? జాగ్రత్తగా వినండి. ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిలోనికి 7 దయ్యాలు వస్తాయి. ఒక దయ్యం వదిలిపోయింది అంటే దేవుడు ఒకవేళ వదలగొట్టాడేమో, దేవుని దగ్గరకు వచ్చి ఆ దయ్యాన్ని పోగొట్టుకునిందేమో, దేవుడు కృపతో ఆమెను దయ్యముల నుంచి విడిపించాడేమో. కానీ ఆమె జీవితంలో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? దేవుని దగ్గర నుంచి ఒక దీవెన పొందిన తర్వాత ఆమె జీవితాన్ని మార్చుకోలేదండి. మార్చుకోక ఆమె కొన్ని రోజులు ఆ దేవుడు లేకుండా ఏమీ లేకుండా ఖాళీగా ఉండడం ప్రారంభించింది. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. చెడ్డవైన 7 దయ్యాలు ఎప్పుడు వస్తాయంటే, నీ జీవితంలో దేవుడు కానీ ఎవరు కానీ దేవుని సన్నిధి కానీ వాక్యము కానీ ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నట్లయితే గుర్తుంచుకో, నీ జీవితము 7 చెడ్డవైన దయ్యాలకు నిలయం అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉదయం లేచిన తర్వాత ప్రార్థన లేదు, వాక్యం లేదు, లేకపోతే దేవుని దగ్గర కూర్చోవడం అనేటువంటిది ఉండదు, ఏ అనుభవం లేదు, కుటుంబ ప్రార్థన లేవు, ఏమీ లేకుండా ఉదయం లేచిన తర్వాత నీ దారి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఉదయం లేచి వాకింగ్ వెళ్ళిపోయావు, వచ్చిన తర్వాత స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయావు, లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసావు, సాయంత్రం మళ్ళీ షికార్కి వెళ్ళావు, వచ్చి భోజనం చేసి పడుకున్నావు అనుకో, ఖాళీగా ఉంది నీ జీవితం. ఏం జరుగుతుందో తెలుసా? దేర్ ఈస్ ఏ డేంజరస్ సిచ్యువేషన్. దయ్యాలు చూస్తూ ఉంటాయి. నీ జీవితాన్ని వదిలి వెళ్ళినటువంటి దయ్యపు శక్తులు, నీ కుటుంబాన్ని వదిలి వెళ్ళినటువంటి దయ్యపు శక్తులు అవి గమనిస్తూ ఉంటాయి. ఖాళీగా ఉందా? ఎవరు లేరా? యేసు ప్రభు వెళ్ళగొట్టాడు కదా నన్ను. యేసు ప్రభుని ఏమైనా ఇంట్లో పెట్టుకున్నారా? హృదయంలో చేర్చుకున్నారా? లేదు కదా. వీళ్ళు యేసు ప్రభు దగ్గర గడపకుండా ఉన్నారు, ఖాళీగా ఉన్నారు. వీళ్ళ జీవితంలో యేసు ప్రభుకు, వాక్యానికి, దేవుని సేవకు కానీ స్థానం లేకుండా ఉంది. కాబట్టి లెట్ మీ ఎంటర్. 7 దయ్యాలు, చెడ్డవైన 7 దయ్యాలు ప్రవేశిస్తాయి. అందుకే ప్రతిరోజు నీ దగ్గర ప్రార్థన ఉండాలి, ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదవాలి. గుర్తుంచుకో, దిస్ ఈజ్ అ వార్నింగ్. ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడు? చెడ్డవైన 7 దయ్యాలు వేచి ఉంటున్నాయి. ఎందుకంటే నీ జీవితం ఖాళీగా ఉందేమో, ప్రార్థన లేకుండా నడిచిపోతుందండి. ప్రార్థన లేకున్నా జీవించవచ్చు, వాక్యం లేకున్నా జీవించవచ్చు, చర్చికి ఎగరగొట్టినా జీవించవచ్చు, ఆ నిర్లక్ష్యం చేసినా జీవించవచ్చు, తెలిసి మనం రాకుండా పోయినా నిర్లక్ష్యంగా ఉన్నా జరగవచ్చు, అది జీవితం ముందుకు వెళ్ళిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సాతాను అప్పుడు చూస్తూ ఉంటాడు, ఖాళీగా ఉందా? సాతానికి దయ్యానికి ఉండేటువంటి లక్షణం, సాతాను సంబంధికులకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? నేను ఒంటరిగా వెళ్ళి బాధ పెట్టాను, ఇప్పుడు ఖాళీగా ఉంది, చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వస్తాను. అంటే చెడ్డవైన 7 దయ్యాలు, పాత దయ్యం కలిసి 8 దయ్యాలు లోపల్లోకి ప్రవేశిస్తాయి. నీ జీవితము ఖాళీగా ఉందంటే గుర్తుంచుకో, నీ జీవితంలో ఇవన్నిటికి దూరం అయిపోయావు అనుకుందాం. ఏదో బోర్గా ఉంది బ్రదర్, నేను తిరుగుతాను, ఈరోజు బైబిల్ చదవను, ఈరోజు ప్రార్థన చేయను, ఈరోజు నేను ఏదో మనసు ఎట్లాగానో ఉంది అని నీ జీవితంలో ఖాళీతనంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతావో గుర్తుంచుకో, యు ఆర్ ప్రోన్ ఫర్ 7 డెడ్లీ డెవిల్స్. 7 రకాలైనటువంటి 7 చెడ్డవైన దయ్యాలు కాచుకొని ఉంటాయి. అందుకే మన జీవితంలో ఖాళీగా ఉండకూడదు. యోగా చేయవచ్చా? చేయవచ్చు. ఎక్సర్సైజ్ వరకే యోగా చేయవచ్చు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, యోగా చేసేటువంటి సందర్భంలో యోగాలో ఉండేటువంటి స్టేజెస్ కొన్ని ఉంటాయండి. ఆ స్టేజ్ ఏంటి తెలుసా? ఒక స్టేజ్కి పోయిన తర్వాత నీ హృదయాన్ని నువ్వు ఖాళీ చేసుకోవాలి, నీ మనస్సు ఖాళీగా ఉండాలి, ఏం ఉండకూడదు. ఎందుకు తెలుసా? ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొని వెళ్తారంటే అప్పుడు ఎంటర్ అవుతాయి 7 చెడ్డవైన దయ్యాలు, 7 చెడ్డవైనటువంటి దయ్యాలు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలను పరీక్షించుకుందాం. ఎలాగా ఉంటుంది తెలుసా? 7 చెడ్డవైన దయ్యాలు వస్తే 12వ అధ్యాయం 45వ వచనం, మత్తయి సువార్త 12:45. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే
చెడ్డదగును. మొదట ఉండేటువంటి స్థితి కంటే ఆ తర్వాత 7 దయ్యాలు వచ్చినప్పుడు ఉండే స్థితి చూసారా, చెడ్డగా ఉంటుందంట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చెడ్డగా ఉంటుందంట. అంటే నీ జీవితంలో కొంచెం తక్కువ శ్రమ నుంచి ఇప్పుడు ఎక్కువైనటువంటి కష్టాల్లోనికి వెళ్ళిపోయావేమో, ఎక్కువైనటువంటి డిస్టర్బెన్స్లోనికి వెళ్ళిపోయావేమో, ఎక్కువైనటువంటి సాతాను శోధనలు కూడా వెళ్ళిపోతున్నావా? గుర్తుంచుకో, నీ జీవితంలోనికి ఏమొచ్చాయి? చెడ్డవైన 7 దయ్యాలు. మగ్దలేనే మరియ ఎవరు తెలుసా? ఒక దయ్యం ఉంటే వెలగొట్టాడండి ప్రభు. జీవితాన్ని మార్చుకోకుండా ఆమె దేవుని దగ్గరికి రాకుండా, ఆమె జీవితంలో దేవునికి కానీ సమయం ఇవ్వకుండా ఖాళీగా ఎప్పుడైతే తన హృదయాన్ని ఉంచుకునిందో 7 దయ్యాలు ఆమె జీవితంలోనికి వచ్చేసాయి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మగ్దలేనే మరియ ఇచ్చే సందేశం ఏంటి తెలుసా? నీ హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవద్దు, నీ హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవద్దు, నీ కుటుంబాన్ని ఖాళీగా ఉంచవద్దు, దేవుడు లేని కుటుంబంగా ఉంచవద్దు, దేవుడు లేని కుటుంబంగా ఎల్లప్పుడూ ఉంచవద్దు. ప్రార్థించే కుటుంబముగా బైబిల్ని ఇంట్లో చదువుతూ ఉండాలి, బైబిల్ మాటలు వినబడాలి. సాతాను శక్తులకు నీ దేవుని యొక్క వాక్యంలోని మాటలు వినబడాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడే నువ్వు తప్పించబడతావు. బైబిల్లో వ్రాయబడింది, దయ్యమునకు విశ్రాంతి లేనందున అది చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వచ్చిందంట. విశ్రాంతి ఎప్పుడు వస్తుంది తెలుసా? సాతానుకు నీలోనికి నాలోనికి వచ్చినప్పుడే. జాగ్రత్తగా వినండి. నీ హృదయము కానీ, నీ జీవితము కానీ, నీ కుటుంబము కానీ ఖాళీగా కనపడిందా? జాగ్రత్త, సాతాను 7 చెడ్డవైన దయ్యాలను రెడీ చేస్తాడు. నీ జీవితానికి సరిపోయిన చెడ్డ దయ్యాలు, నీ జీవితానికి సరిపోయిన, నీ కుటుంబానికి సరిపోయిన చెడ్డ దయ్యాలు రెడీ అయిపోతాయండి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మగ్దలేనే మరియ జీవితం ఎలాంటిది తెలుసా? దేవుడు అద్భుతం చేసిన తర్వాత దేవునికి దూరం అయిపోయినటువంటి మరియ అండి. దేవుని యొక్క మేలు పొందిన తర్వాత దేవునికి దూరం అయిపోయినటువంటి మరియ. జాగ్రత్త, ఈరోజు ఒకవేళ నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి మేలు పొందిన తర్వాత, నీ కుటుంబం నుంచి మేలు పొందిన తర్వాత, ఇఫ్ యు ఆర్ ఎంప్టీ, దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు అంతా బాగుందిలే, ఇప్పుడు ప్రార్థన వద్దులే, వాక్యం ఏం చేసుకుంటాలే, తర్వాత చేసుకుందాంలే అని మెల్లిమెల్లిగా నిర్లక్ష్యం అలక్ష్యం ఎప్పుడైతే నెగ్లిజెన్స్ నీ జీవితంలో అధికమవుతుందో గుర్తుంచుకో, 7 దయ్యాలు రెడీగా ఉంటాయి. ఎందుకు తెలుసా? ఖాళీగా ఉన్నది జీవితం, ఖాళీగా ఉంది జీవితం. దేవుని బిడ్డలారా, మగ్దలేనే మరియ జీవితం ఎలాంటిది తెలుసా? తన జీవితంలో దేవుడు మేలు చేసిన తర్వాత కృతజ్ఞతగా ఉండకుండా జీవించినటువంటి స్త్రీ అండి. 7 దయ్యాలు ఆమెలోనికి వచ్చాయి. 7 దయ్యాలు వచ్చినప్పుడు కృపతో దేవుడు ఆ దయ్యాల నుంచి విడిపించాడంట. ఎవరిని దేవుడు తెలుసా? నీ జీవితంలో తిరిగి దేవుని దగ్గరకు వస్తే చెడ్డవైన 7 దయ్యాల నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఖాళీగా ఉందా? ఇట్ ఈస్ అ డేంజరస్. దేవుడు ఒకవేళ నీ జీవితాన్ని కనికరించి నిన్ను 7 దయ్యపు యొక్క ప్రభావం నుంచి విడిపించాలి అంటే కమ్ బ్యాక్ టు ద లార్డ్, దేవుని దగ్గరికి రా. మగ్దలేనే మరియ జీవితం ఏంటి తెలుసా? 7 దయ్యాలు కలిగి బాధపడుతుండగా, చెడ్డవైన 7 దయ్యాలను కలిగి బాధపడుతూ ఉండగా దేవుడు ఆమెను తాకాడండి. తాకిన తర్వాత ఇక ఆమె జీవితం మారిపోయిందండి. ఇప్పుడు ఆమె జీవితంలో 2వ అనుభవం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25-26 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండ చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. చదవండి. అదే తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మగ్దలేనే మరియ ఎక్కడుందండి? బైబిల్ చెప్తుంది, మగ్దలేనే మరియయు యేసు సిలువ నొద్ద నిలుచుండిరి. ఒకటి, మగ్దలేనే మరియ జీవితము రక్షించబడినటువంటి జీవితం. రక్షించబడిన జీవితములో ప్రారంభమవుతాయి దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు. దేవుని బిడ్డలారా, ఈ దినపు సందేశం యొక్క అంశం ఏంటంటే, మగ్దలేనే మరియకే యేసు ప్రభు ఎందుకు మొదట కనపడ్డాడు? రెండవదిగా, మగ్దలేనే మరియకే ఖాళీ సమాధిని చూసి అవకాశం ఇచ్చాడు. మగ్దలేనే మరియకే దేవదూతలతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. మగ్దలేనే మరియకే శిష్యులకు తెలిపే అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆమె జీవితంలో దేవుడు ఉన్నాడు. రెండవదిగా, ఆమె జీవితం ఎలాంటి జీవితం తెలుసా? మనకందరికీ తెలుసు. శుభ శుక్రవారానికి ముందు అర్థం కావడం చెప్తున్నాను. యేసు ప్రభు మరణించినటువంటిది శుభ శుక్రవారం. ఒకసారి ఒక సహోదరునిది, అంటే క్రైస్తవులకు శుక్రవారం మంచి రోజా? కాదు, అలా కాదు. శుభ శుక్రవారం అన్నందుకు మిగతా సోమవారం నుంచి మిగిలిన 6 రోజులు
శుభము లేని రోజులు శుక్రవారం మాత్రమే శుభ శుక్రవారం. అలా కాదు, యేసు ప్రభు మరణించినాడు కాబట్టి ఆ రోజుకి ఆ పేరు పెట్టారు. అంతేగాని క్రైస్తవులకు 7 రోజులు మంచి రోజులే, 7 రోజులు మంచి రోజులే, చెడ్డ రోజు అంటూ లేదు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క శుక్రవారం రోజు యేసు ప్రభు శిలువ పైన చనిపోకముందు బేస్తవారం రోజు గెత్సెమనే తోటలో మనం గమనిస్తాం కదా, 12 మంది కాకుండా 11 మందితో యేసు ప్రభు అక్కడ ఉన్నాడండి. సైనికులు రానువారు ఆ యూదా ఇస్కరియోతుతో వచ్చారు. యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టాడు. యేసు ప్రభువును వాళ్ళు బంధించారండి. బైబిల్లో వ్రాయబడింది, శిష్యులు విడిచి వెళ్ళిపోయారండి. 11 మంది శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడిస్తామని తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఎప్పుడైతే బంధించబడ్డాడో వెంటనే అందరూ పారిపోయారండి. రన్ ఫర్ జీసస్ అంటే వాళ్ళ జీవితాల్లో ఇక యేసు కొరకు కాదు పరిగెత్తాడు, భయముతో పరిగెత్తిపోయారు. అమ్మ, యేసు ప్రభునే బంధించేశారే, యేసు ప్రభు చిక్కిపోయాడే అని పారిపోయారండి. పారిపోతే ఎవ్వరు కూడా యేసు ప్రభువును వెంబడించడం లేదండి. అందరూ దూరంగా ఉన్నారు. కానీ మగ్దలేనే మరియ ఎవరంట? బైబిల్లో వ్రాయబడింది, యోహాను సువార్త 19:25, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ నొద్ద ఉండిరి. ఎవరు ఈ మగ్దలేనే మరియ తెలుసా? యేసయ్యకు శ్రమలు కలిగితే, యేసయ్యకు బంధిస్తే అందరూ పారిపోయారండి. అందరూ పారిపోయారు, కానీ ఈమె మాత్రం పారిపోలేదు. ఈమె ఎవరు తెలుసా? ఈమె ఎలాంటి వ్యక్తి తెలుసా? రక్షించబడినటువంటి వ్యక్తి మాత్రమే కాదు. ఈమె ఎలాంటి వ్యక్తి అంటే ఎంత కష్టంలోనైనా యేసు కోసం నిలబడినటువంటి సహోదరి అండి. ఎంత కష్టంలోనైనా అంటే అందరు విడిచిపోయారు. మాకెందుకులే, మాకొద్దులే, మాకెందుకు ఈ కష్టం, మా మీదకే ఎందుకు వస్తుందో, మమ్మల్ని బంధిస్తారేమో, మమ్మల్ని ఏం చేస్తారు అనుకొని అందరూ వదిలిపెట్టేశారు. మరియ ఉంది అంటే తల్లి కాబట్టి ఉంది, మరియ యొక్క చెల్లెలు అక్కడ ఉంది అంటే బంధువు కాబట్టి ఉంది, క్లోపా భార్య ఉందంటే ఉంది అనుకుందాం. మగ్దలేనే మరికి ఏం పని అండి? శిష్యులందరూ పారిపోయిన తర్వాత ఈమె పారిపోవచ్చు కదా? అలా పారిపోకుండా ఉంది. ఎవరు మగ్దలేనే మరి అంటే తన జీవితంలో ఏ పరిస్థితిలోనైనా దేవుని వెంబడించినటువంటి స్త్రీ. ఎందుకు దేవుడు ఆమె కనపడ్డాడు తెలుసా? శిష్యులందరూ వదిలేశారు. ఈమె యేసయ్యను ఆ కష్టకాలంలో కూడా వెంబడిస్తుందండి. నాకేమైనా పర్వాలేదు, నేను దేవుణ్ణి వెంబడిస్తాను. ఇది నాన్న ఎవరు దేవునికి అవసరం తెలుసా? అన్నీ బాగున్నప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు కాదు దేవునికి అవసరం. నీ జీవితంలో నిజమైన కష్టం వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక వేదన వచ్చినప్పుడు, ఒక దుఃఖం వచ్చినప్పుడు దేవుని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, దేవుని యొక్క సన్నిధిని కానీ వదిలిపెట్టగా వచ్చేటువంటి వ్యక్తే నిజమైనటువంటి క్రైస్తవుడు అండి. నిజమైనటువంటి క్రైస్తవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్? క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది చర్చికి రావడం, ఏదో వాక్యం వినడం, పాట పాడడం, కానుకేయడం, బలలో పాలు పంపులు పొందడం, వెళ్ళిపోవడం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా? అది అస్సలు క్రైస్తవ జీవితం కానే కాదు. ఏది క్రైస్తవ జీవితం తెలుసా? చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల. శిష్యులు అయ్యే వారి కోసం కాదు ప్రభు చెప్పింది. ఎవరైనా నన్ను వెంబడించాలంటే నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. ఎవడైనా, నేను యేసు ప్రభుని వెంబడిస్తుంటున్నాను. క్రిస్టియన్ అంటే ఏంటి తెలుసా? వన్ హూ ఫాలోస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుని వెంబడించే వ్యక్తి. వాళ్ళు ఎవరు తెలుసా? తమ సిలువనెత్తుకొని వెంబడించే వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో కష్టాలు ఉన్నా విడిచిపెట్టగా దేవుని వెంబడిస్తారండి. వేదనలు ఉన్నా విడిచిపెట్టగా దేవుని వెంబడిస్తారండి. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా నీ జీవితంలో ప్రభువును కానీ, ప్రభు వాక్యాన్ని కానీ, ప్రభు సన్నిధిని కానీ, పరిచర్ని కానీ వదిలిపెట్టావు. నీ జీవితంలో కొంచెం కష్టం వచ్చిందా? దేవునికి రిజిగ్నేషన్ లెటర్ పెట్టకు. నువ్వు క్రైస్తవుడవే కాదు. ఎవరు క్రైస్తవుడు, ఎవరు దేవుని వెంబడించే వ్యక్తి అంటే మగ్దలేనే మరి అంటుంది, నా జీవితంలో అద్భుతం జరిగినప్పుడే కాదు దేవుని వెంబడించింది, నా దేవుని బట్టి ఒక శ్రమ నా జీవితంలో వస్తుంది అని తెలిసినా కూడా ఆ శ్రమను ఎదుర్కోవడానికి నేను రెడీ అయిపోయాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలా, ఎవడైనా, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జీసస్, యేసయ్యను వెంబడించాలంటే సిలువనెత్తుకో. నీ సిలువనెత్తుకో. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని వేదనలు ఉంటాయి. కొంతమంది అంటారు, కొంతమంది దగ్గర ఉండి నవ్వుతూ ఉంటారు, వెనక గుంతలు తవ్వుతూ ఉంటారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్, ఇఫ్ యూ కెన్ ఫాలో జీసస్, నువ్వు యేసయ్యను వెంబడిస్తే
అది ఆశీర్వాదకరమైన జీవితం, అది అది దేవుడు కోరుకున్న జీవితం. నన్ను వెంబడించేవాడు సంతోషంలోనే కాదు, ఈవెన్ ఇన్ యువర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ యూ విల్ ఫాలో మీ. దేవుని బిడ్డలారా, మీకు అందరికీ తెలుసు, మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి ఆ రోజు ఇట్ వాస్ ఏ సడన్ సర్ప్రైజ్ ఫర్ అస్. ఉదయాన్నే జూమ్ ప్రేయర్ కానీ నేను సిద్ధపడ్డాను. ఇక మెసేజ్ నేను అందించే సమయంలో నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఏంటంటే, అన్న ఇలా అంకుల్ పలకడం లేదు, చాలా భయం వేస్తుంది మాకు, ఏంటి ఏం రెస్పాండ్ కావడం లేదు. నేను వెంటనే దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. దేవుని బిడ్డలారా, ఇక నేను ఫాలో అవుతున్నాను. వాళ్ళకి ఎంక్వైరీ చేసి వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ చేయండి అది చేయండి, నేను చెప్పగలిగినవన్నీ చెప్తూ ఉన్నాను. తెలిసిన డాక్టర్స్ అందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఆ తర్వాత నేను వెళ్ళి రేణిగుంటలోకి వెళ్ళి నాన్నను నేను అంబులెన్స్లో తీసుకొని వచ్చాను. ఆ రోజంతా సరే, డాక్టర్స్ అన్నారు హోప్ లేదు. దేవుని బిడ్డలారా, మరుసటి రోజు పరిస్థితులు ఏం జరిగాయో మీకు తెలుసు. ఆ తర్వాత నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి ఆ రోజు ఆ యొక్క పరిస్థితుల మధ్య చివరి గడియ వరకు నేను మా నాన్నతోనే ఉన్నానండి. చివరి లాస్ట్ బ్రెత్ నేనే చూశాను. లాస్ట్ పల్స్ రేట్ పడిపోవడం నేనే చూసి పల్స్ ఆగిపోయిందని చెప్పేసాను. అంతవరకు మా నాన్నతోనే నేను ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక ఆ తర్వాత ఇంటికి తీసుకొని వచ్చాము. ఉదయాన్నే జూమ్ ప్రేయర్ ఉందని మర్చిపోయాను. రాత్రి 12:30 1 గంట సమయంలో ఉదయాన్నే జూమ్ ప్రేయర్ ఉందే. అయ్యో, ఎవరికి చెప్పలేదే. ఇంటి బయట మా నాన్న యొక్క శరీరం ఉంది. అప్పుడు నేను షాక్ అయిపోయాను. ప్రభువా, నేను ఎవ్వరికి చెప్పాలి, ఇప్పుడు ఎవరు చెప్పాలి? రాత్రి 1 గంట సమయంలో. అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు దేవుని సేవ నేను చెయ్యాలని దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఐ విల్ డూ దట్ లార్డ్. దేవుని బిడ్డలారా, ఏ మంచం పైన అయితే మా నాన్న పడుకున్నాడో అదే మంచం మీద కూర్చున్నాను. ఇదే మా నాన్న బైబిల్, ఈ బైబిలే పట్టుకున్నాను. దేవా, ఏ సందేశం అందిస్తావో అందించు. ఆ రోజు దేవుని యొక్క పరిచర్య చేశాను. ఒకవైపు వేదన, ఒకవైపు తండ్రిని కోల్పోయిన బాధ, ఒకవైపు ఇంటి బయటే మా నాన్న యొక్క శరీరం ఉంది. కానీ అప్పుడు దేవుడు అడిగాడు, ఇప్పుడు నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తావా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? ఒకవేళ ఆ సందర్భంలో ఎవరికి ఫోన్ చేసి వాక్యం చెప్పండి అంటే కాదనరండి. ఎందుకంటే చాలామందికి అప్పటికే న్యూస్ వెళ్ళిపోయింది. ఎనీబడీ కెన్ రెస్పాండ్. 100 మంది దైవ సేవకులు నాకు తెలుసు. ఎవరికి ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ దే విల్ రెస్పాండ్. ఇప్పుడు దేవుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు, ఈ పరిస్థితుల్లో నీ సిలువనెత్తుకొని నన్ను సేవకునిగా గుర్తించడానికి అవకాశం ఇస్తావా? ఐ సెడ్ ఎస్ లార్డ్. దేవుని బిడ్డలారా, మగ్దలేనే మరి ఎవరు తెలుసా? సిలువ దగ్గర యేసయ్యను వెంబడించింది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, మార్పు ఏమాత్రము లేనటువంటి తండ్రి, మహిమ కలిగినటువంటి దేవా, సత్య స్వరూపైనటువంటి దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మగ్దలేనే మరియను మా దగ్గర ఉంచి మీరు మాట్లాడారు ప్రభా. మా జీవితాలు సరిచేయబడును గాక, మా జీవితాలు మార్పు చెందును గాక, మా జీవితాలు దేవునికి అంగీకారముగా మార్చబడును గాక, మా జీవితాలు దేవుని ప్రేమించే జీవితాలుగా ఉండును గాక. తండ్రి, మా జీవితాల్లో సాతానుకు అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తులుగా మేము ఉందుము గాక. మా జీవితాలు దేవుని తండ్రి మహిమకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారును గాక. దేవా, దర్శించండి ప్రభా. తండ్రి, మా జీవితాల్లో మేము బాగుపరచబడినామని ఖాళీగా ఉండక, చెడ్డవైన 7 దయ్యాలకు మేము అవకాశం ఇవ్వక, యేసయ్యా నీ వైపు చూడడానికి సహాయం చేయండి. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని మాలో సమృద్ధిగా మేము కలిగి ఉందుముగాక. మా హృదయాలు ఖాళీగా లేకుండా, సాతానుకు చోటు ఇవ్వకుండా, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి మేము చోటిచ్చుదుముగాక. దేవా, మీరే దర్శించండి ప్రభా. అపవిత్రాత్మ క్రియలను లయపరచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మాకున్నాయి ప్రభా. అనుగ్రహించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను.
దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.